టెక్నిక్స్ వాడాలి. ఇది చాలామంది ఫ్రెండ్స్ నన్ను అడిగారు కాబట్టి నా ఎక్స్పీరియన్స్ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ కానీ సేల్స్ పర్సన్ కానీ లీడ్స్ వస్తున్నాయి కానీ కన్వర్ట్ అవ్వట్లేదని బాధపడుతున్నారు. సైట్ విజిట్స్ అవుతున్నాయి కానీ కన్వర్ట్ అవుతలేదని బాధపడుతున్నారు. నెగోషియేషన్స్ అవుతున్నాయి కానీ కన్వర్ట్ అవ్వట్లేదని బాధపడుతున్నారు. లాస్ట్ స్టేజ్గా వచ్చి సేల్స్ పోతుంది. అంటే దీంట్లో ఎక్కడో దగ్గర మిస్టేక్ జరుగుతుంది. ఆ లోపాలని మనం కనిపెట్టాలి. ఆ లోపాలు లేకుండా మన సర్వీస్ అందించాలి. సో ఆ విషయం ఈరోజు మనం కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఒక లీడ్ వచ్చినప్పుడు ఏమవుతుందండి, లీడ్ రాగానే మీరు కస్టమర్తో ఫాలోఅప్ చేస్తారు. దేనికోసం ఫాలోఅప్ చేయాలి? రియల్ ఎస్టేట్ లైఫ్ సైకిల్ అంత ముందు కూడా చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. లీడ్ వస్తుంది, తర్వాత ఫాలోఅప్ అవుతుంది, తర్వాత సైట్ విజిట్ అవుతుంది. సైట్ విజిట్ 1, 2, 3 ఉండొచ్చు. తర్వాత కస్టమర్ అబ్జెక్షన్ హ్యాండిలింగ్ అవుతాయి. దాని తర్వాత నెగోషియేషన్ అవుతుంది. దాని తర్వాత డీల్ క్లోజ్ అవుతుంది.